మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఎప్పుడు ఏ సినిమా ఏ కాంట్రవర్సీకి దారితీస్తుందో తెలియదు. అందుకే మనకిందుకు వచ్చిన గోల్ అంటూ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ వివాదాలకి దూరంగా ఉంటారు. తేడా కొడితే కోట్ల రూపాయలు మటాష్ మరి. కానీ కంట్రోల్ తప్పాడా లేక కావాలనే చెప్పాడో తెలియదు, కానీ నాకు దేవుడికి చాలా దూరం అంటూ అసలు విషయం బయట పెట్టేశాడు జక్కన్న. పైపెచ్చు దేవుడంటే ఇలా చేసేవాడా అంటూ సెటర్ కూడా వేసేశాడు. దీంతో టెక్నికల్ ఇష్యూ వస్తే దేవుణ్ణి తప్పు పట్టడం ఏంటంటూ ఇదిగో ఇలా తెగ ఫైర్ అయిపోతున్నాయట సోకాళ్ళ హిందూ సంఘాలు. లక్ష మంది అభిమానులు, లైవ్ చూస్తున్న లక్షలాది ప్రేక్షకులు, భారీ బడ్జెట్ తో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం, అందరి కళ్ళు SSMB 29 టైటిల్ రివీల్ ఈవెంట్ వైపే. అలాంటి క్రేజీ ఈవెంట్ లో మేకర్స్ ఎంత కేర్ఫుల్ గా ఉండాలి? ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా పెంట అయిపోద్ది మరి. సరిగ్గా అలాగే స్టేజ్ పై కంట్రోల్ తప్పాడు జక్కన్న. అప్పటిదాకా ఈవెంట్ లో ట్రైలర్ ప్లే చేస్తున్నప్పుడు వచ్చిన టెక్నికల్ ఇష్యూతో డిసప్పాయింట్ అయిన జక్కన్న ఒక్కసారి మనసులోని మాటల్ని బయటికి కక్కేశాడు. అసలు తాను దేవుళ్ళని నమ్మనని, అలాంటిది తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో హనుమంతుడు వెనుకుండి నడిపిస్తున్నాడని అంటున్నాడని, ఇదేనా నడిపించడం అంటే అంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు. దీంతో తండ్రే హనుమంతుడి గొప్పతనం గురించి చెప్పినప్పుడు ఒక కొడుకుగా సమర్థించాల్సి పోయి ఎక్కడ ఉన్నాడో దేవుడనడం ఏంటి అంటూ బగ్గుమన్నాయి హిందూ సంఘాలు. వాస్తవానికి లైవ్ లో కోట్ల మంది ఎదురు చూస్తున్న టైంలో టెక్నికల్ ఇష్యూ వస్తే ఏ మేకర్ అయినా చిరాకెత్తడం సహజం. కానీ 100 కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నప్పుడు అలా నోరు జారిస్తే తర్వాత జరిగే డ్యామేజీ ఎవరు బాధ్యత వహిస్తారన్న టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తుంది. మరోవైపు జక్కన్న ఎమోషనల్ అయ్యి అలా టంగ్ స్లిప్ అయ్యాడని, జక్కన్నే గనక మహాభారతం తీస్తే మళ్లీ ఆ దేవుళ్లతో పాటు జక్కన్నను కూడా మొక్కుతామని, సో ఈ విషయం వదిలేస్తే మంచిదని సపోర్ట్ చేస్తున్నారు జక్కన్న ఫ్యాన్స్. చూడాలి మరి హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతీసేలా వదిలిన ఈ వైరల్ కామెంట్స్ ముందు ప్రాజెక్ట్ కి ఎలాంటి డ్యామేజ్ చేస్తాయో. For more videos like this, subscribe Big TV channel.